రైట్ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లడం రాజకీయంగానే కాక ఒక ఆత్మీయ కుటుంబ కలయికగా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ప్రధాని చూపిన శ్రద్ధ, ఆయన కుటుంబ సభ్యులతో గడిపిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి ప్రధాని ప్రత్యేకంగా వాకబు చేశారు. కొన్నాళ్లుగా రాజకీయ యాత్రలు, నిరంతర పర్యటనల కారణంగా పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ప్రధానికి వివరించారు. పర్యటనలో దుమ్ము, ధూళి వల్ల సైనస్ ఇన్ఫెక్షన్ తీవ్రమైందని, అది కంటిపై కూడా ప్రభావం చూపడంతో ఇటీవల ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేయించుకున్నట్లు పవన్ మోదీకి తెలిపారు. గతంలో తగిలిన గాయాల వల్ల ప్రస్తుతం రొటేటెడ్ కఫ్ ఇంజ్యూరీ ఇబ్బంది పెడుతుందని, భుజాలకు శస్త్రచికిత్స అవసరమని, అలాగే వెన్నెముక సంబంధిత సమస్యల గురించి కూడా ప్రధానికి వివరించారు. ప్రధాని మోదీ పవన్ ను ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సమాజానికి పవన్ ఇంకా సేవ చేయాల్సి ఉందని, ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించవద్దని చెప్పారు. పవన్ ఇంటికి వెళ్లిన మోదీ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు. పవన్ కుమారుడు అకిరానందన్ ప్రఖ్యాత హిందీ కవి రాందారీ సింగ్ దినకర్ రాసిన కవితను ప్రధానికి వినిపించి ఆశ్చర్యపరిచారు. అకీరా హిందీ ఉచ్చారణను ప్రధాని మెచ్చుకున్నారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సొంతంగా తయారు చేసిన వెల్కమ్ థ్యాంక్స్ కార్డులను చూసి ప్రధాని మురిసిపోయారు. పవన్ కళ్యాణ్ భార్య అన్న కునిదలతో మాట్లాడిన ప్రధాని మధ్య మధ్యలో కొన్ని రష్యన్ పదాలను పలకడం అందరినీ ఆకట్టుకుంది. ఆద్య, పోలిన ఆంజనేయుల చదువుల గురించి అడిగి తెలుసుకుని వారిని దీవించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ. రైట్ సౌజన్య, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నివాసాలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న హైదరాబాదులో వెళ్లటం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్తో కాదు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన రాజకీయాలకి వేదికైంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఫోకస్ పెట్టేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీరిద్దరితో భేటీ అయినట్లు కూడా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం సఖ్యతగా కొనసాగటం, 2 సంవత్సరాలుగా ఎటువంటి అమరికలు లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అలాగే క్యాబినెట్కి సంబంధించి ఒక మంత్రిత్వ శాఖ ఖాళీ ఉంది ఆంధ్రప్రదేశ్లో, దాన్ని భర్తీకి సంబంధించి చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి భవిష్యత్తు నాయకుడు లోకేష్ అనే అంశానికి సంబంధించి కూడా చర్చకు వచ్చినట్లు కూడా తెలుగుదేశం పార్టీ నేతలైతే చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే లోకేష్ని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన సీఎం చంద్రబాబు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారా అనే దానికి సంబంధించి కూడా మోడీతో చర్చించినట్లు కూడా ప్రస్తుతం టీడీపీ నేతలైతే చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దాంతోపాటుగా ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు 6 ఉంటే 2 తప్ప మిగిలిన 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆ రాష్ట్రాలపై ఫోకస్ పెట్టాలి. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటన చేయటం, అలాగే తెలంగాణకు సంబంధించి టీడీపీకి పూర్తి స్థాయిలో పట్టుండటం, అలాగే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో గెలవాలనే లక్ష్యంతో రాజకీయ ప్రతివ్యూహాలను రచించినట్లు కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే సీఎం చంద్రబాబు నివాసంలో దాదాపుగా గంట పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్థాయిలో సీఎం, డిప్యూటీ సీఎం నివాసాలకు ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రానికి కూడా వెళ్ళిన పరిస్థితి కనిపించలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూడా వెళ్ళిన దాఖలాలు. కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం నివాసాలకి మోడీ వెళ్లటం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇటీవల ఆయన అనారోగ్యంతో సర్జరీ చేయించుకున్న నేపథ్యంలోనే ఆయన పరామర్శ కొనసాగింది. కేవలం 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే ఆయన నివాసాలు ఉన్నారు. కానీ చంద్రబాబు నివాసాలు మాత్రం దాదాపుగా గంట సేపు పైగా ఉండటం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్తో కాకుండా చంద్రబాబుతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రకమైన హాట్ టాపిక్ ఇది. మరొక వైపు నిన్న ప్రధానమంత్రి ఏదైతే తెలంగాణలో జరిగిన సభలో కూడా రేవంత్ రెడ్డి తనతో పాటు నడవాలని చెప్పి ఒక చేసిన నవ్వుల జోక్ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు అనుంగ శిష్యుడిగా రేవంత్ రెడ్డి పేరుంచడం, అలాగే రేవంత్ రెడ్డికి సంబంధించి కావచ్చు లేకపోతే మిగిలిన విషయాలకు సంబంధించి కావచ్చు చంద్రబాబుతో సఖ్యత ఉందనేది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. సో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉంది. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు లక్షలాదిగా ఉన్న నేపథ్యంలోనే రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు తెలంగాణలో 28లో జరగబోయే ఎన్నికల ఫోకస్గా ఈ భేటీ కొనసాగినట్లు కూడా చర్చకు వస్తుంది. మరొక వైపు
మరోవైపు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా రాజకీయ వ్యూహాన్ని అనుసరించాలనే దానికి సంబంధించి వీరి మధ్య భేటీ కొనసాగినట్టు తెలుస్తాం. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశాలు, పోలవరం కావచ్చు, రాజధాని నిర్మాణాలు కావచ్చు, విశాఖ ఉక్కు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి లోడ్ బడ్జెట్ తదితర అంశాలకు సంబంధించి కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శివ.